వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివాదాలు, వాయిదాలు, పోస్టుల భర్తీపై మొదలైన కూటమి సర్కార్ గేమ్. 16,347 పోస్టులతో డిఎస్సి అంటూ హంగామా. 6 నెలల నోటిఫికేషన్ అంటూ ఊరించి ఇప్పుడు నిరవధిక వాయిదా. జనవరిలో జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరికి వాయిదా. ఆందోళనలో లక్షల మంది ఉపాధ్యాయ గ్రూప్స్ అభ్యర్థులు దాదాపు ఏడాది పాటు శిక్షణ పొందుతూ ఆర్థికంగా సతమతం అనేది మనకి ఈరోజు సాక్షి పేపర్లో రావడం జరిగింది. మనకు నిన్న అసెంబ్లీలో ఏం చెప్పారు అంటే లోకేష్ గారు, గత ప్రభుత్వం ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన డిఎస్సిని కూటమి సర్కారు మెగా డిఎస్సి ఇస్తామంటూ రద్దు చేసింది. 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేసింది. తర్వాత నవంబర్ తొలి వారంలో అంటే నవంబర్ 6న నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. తీరా గడువు దాటిన ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యాయ వివాదాలపై అధ్యయనం చేశాక త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని తాఫీగా ప్రకటించడంతో అభ్యర్థులలో ఆందోళన మొదలైంది. మనకు నిన్న లోకేష్ గారు ఏం చెప్పారంటే, న్యాయం కొంచెం కోర్టులో ఉన్నాయి కేసెస్, అవన్నీ క్లియర్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. బట్ ఎప్పుడు, ఏ నెలలు ఇస్తారు, ఈ 2-3 నెలలు ఇస్తారా, నెక్స్ట్ ఇయర్లు ఇస్తారా అనేది అయితే మనకు క్లారిటీగా అయితే చెప్పలేదు. ఏ తరహా న్యాయ వివాదాలు ఉన్నాయో అవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీ డిఎస్సి నోటిఫికేషన్పై 5 నెలలైన స్పష్టత రాకపోవడంతో నిరుత్సాహకు గురవుతున్నారు. ఫిబ్రవరిలో డిఎస్సి కోసం శిక్షణ తీసుకుంటే తీరా ఆ నోటిఫికేషన్ రద్దు చేశారని, చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి ఏడాది కాలంగా ఆర్థికంగా నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. సో మనకైతే ఏ నెలలో వస్తుందో డిఎస్సి అయితే ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేదు గవర్నమెంట్. బట్ మొన్న చెప్పిన ప్రకారం 2025 జూన్ వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు. మరి ఇంకా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, రేపు ఏం మాట్లాడతారో చూడాలి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.